వరంగల్ ఆకాశవాణి శ్రోతలందరికీ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారితో సాహిత్యం, కళలు, కళాకారులు, సినిమాలు, పాటలు, నాటకాలు గురించి చేసిన చర్చా కార్యక్రమంలో రెండవ భాగం. ఈరోజు సినిమాలు, సినీ విమర్శ గురించి, అలాగే భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రయోగాత్మక సినిమా, అలాగే ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా ఉండాలన్న తపనతో చేస్తున్న కృషి గురించి హరికృష్ణ గారి మాటల్లో విందాం. సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ అయింది మీకు? నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. నేను ఎందుకంటే మై సెల్ఫ్ అండ్ ఆర్టిస్ట్, పెయింటర్ని. సో మా ఇంట్లో ఉండే వాతావరణం కూడా దీనికి తగినట్టే సాహిత్యము, సంగీతం వీటన్నిటి మీద కొంచెం అభినవేశం ఉన్న వ్యవస్థ. సో అందుకని ఏ ఆర్ట్ చూసినా మీరు చూడండి, ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ నీడెడ్. పెయింటింగ్ వేయాలి, ఆయన బ్రెయిన్, బ్రష్, క్యాన్వాసు, కలర్స్ ఉంటే చాలు, ఇంకొకరితో నిమిత్తం లేదు. ఆయన ఒక్కటి చేసుకోగలుగుతాడు. ఫోటోగ్రఫీ ఓ కెమెరా ఉంటే చాలు, వేసుకోగలుగుతాడు. ఇంకా ఏదున్నా ఇవన్నీ ఎవ్రీ ఆర్ట్ ఫామ్, వాట్ ఎవర్ చతుషష్టి కళలు యూ సెడ్, సో అవన్నీ కూడా ఒక్కొక్కటే ఉంటాయి. కానీ సినిమా అనేది కాంప్రహెన్సివ్ ఆర్ట్. అంటే అంతకుముందు నాటకం ఉండేది. నాటకం ఏమంటే సమగ్ర కళ, సంపూర్ణ కళ, సమాహార కళ అనేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఒకరికి మించిన ఎక్కువ మంది పనిచేయాల్సి వస్తుంది. ఒక స్టేజ్ డైరెక్టర్ కావాలి, మిగతా వాళ్ళందరూ కావాలి. సో అట్లాగే సినిమా అనేది కాంప్రహెన్సివ్ ఆర్ట్. అంటే మనిషిలో ఉండే 64 ఆర్ట్స్ని ఒక్క చోట చెప్పడానికి కావాల్సిన ఒక మంచి ప్లాట్ఫామ్ ఎక్కడంటే సినిమాలో ఉంది. అండ్ మోరోవర్ హ్యూమన్ క్రియేటివిటీకి అండ్ టెక్నాలజీకి మధ్య ఒక అద్భుతమైన సంధానం సినిమా. మిగతా ఆర్ట్స్ అన్నీ చాలా ప్రాచీనమైన, మానవుడు పుట్టినప్పటి నుంచి ఆర్ట్ ఉంది. అత్యంత ప్రాచీనమైన ఆర్ట్ పెయింటింగ్. మానవుడు ఆదిమ కాలంలో గుహల్లో జీవిస్తున్న కాలంలోనే ఆ గుహల గోడల మీద జంతువులను వేటాడుతున్నట్టుగా బొమ్మలు వేశాడు. ఈవెన్ మన దగ్గర కూడా వరంగల్లో, ఇప్పుడు మన భూపాలపల్లి జిల్లాలో మైలారం గుట్టల్లో ఉండే పాండవుల గుట్టల్లో ఆ పెయింటింగ్స్ ఉన్నాయి ఇప్పటికీ. అది దట్ ఇండికేట్స్ ఆదిమ మానవుడి కాలపు తాలూకు వేటలు, ఆయన జంతువులతో ఎలాంటి జంతువులతో ఆయన చేశాడు అనే విషయాలన్నీ కూడా ఆ పెయింటింగ్స్లో కనిపిస్తాయి. సో అందుకని పెయింటింగ్ అనేది అత్యంత ప్రాచీనమైన ఆర్ట్. కానీ అత్యంత యంగ్ ఆర్ట్ ఏంటంటే సినిమానే. 1896లో లూమియర్ బ్రదర్స్ కనుక్కున్న తర్వాతే సినిమా అనేది ప్రారంభమైంది. భారతదేశంలో 1931లో దాదాసాహెబ్ ఫాల్కే రాజా హరిశ్చంద్ర సినిమాతో ప్రారంభమైంది. తెలుగులో భక్త ప్రహ్లాద సినిమాతో 1931లో హనుమంతప్ప మునియప్ప రెడ్డి డైరెక్షన్లో మొదలైంది. సో ఇవన్నీ ఈ లెక్కన చూస్తే అత్యంత యంగెస్ట్ ఆర్ట్ అంటూ ఉంటే సినిమానే. మిగతా మిమిక్రీ కూడా చాలా ప్రాచీనమైంది. ఎప్పటి నుంచి మారీచుడి కాలం నుంచి కూడా, ఎప్పుడో సీతని ఆలో లక్ష్మణ అన్నప్పటి నుంచి కూడా ఉందని, అంటే అది కూడా ఒక మిమిక్రీయే కదా అని చెప్తున్నారు. సో అంటే మిగతా ఆర్ట్ ఫామ్స్ అన్నిటికీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. ఒగ్గు కథ తీసుకుంటే 1000 సంవత్సరాల చరిత్రకు పైన ఉంది. పేరుని తీసుకుంటే దాదాపు 900 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. సో అదే సినిమాకి తీసుకుంటే ఓన్లీ జస్ట్ 1896 అంటే 120-130 ఇయర్సే మాత్రమే ఉంది. ఇండియాకి వస్తే కనుక 109 ఇయర్సే, తెలుగుకి వస్తే కనుక 89-90 ఇయర్సే. సో అంటే ఇంత తక్కువ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఉన్న ఆర్ట్ ఇంకేది లేదు. కానీ ఇట్స్ అ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్ ఆర్ట్ ఫామ్స్. సో అందుకని సినిమా అనేది నాకు ఒక స్పెషల్ అయిపోయింది. ఎందుకంటే నాకు అన్ని కళలు ఇష్టం. సో ఓన్లీ ఒక పెయింటింగ్ ఒక్కటో, లేకపోతే ఒక పాటలు అంటేనో, సాహిత్యం అంటేనో, లేదా డైరెక్షన్ అంటేనేమో, క్యారెక్టర్స్ అంటేనేమో, వాటిపైన ఆర్ట్ డైరెక్షన్ అంటేనో, లేకపోతే బ్యాక్గ్రౌండ్ సంబంధించిన బ్యాక్ డ్రాప్స్ పెట్టుకోవడమో, ఇవన్నీ మాత్రమే కాదు, అన్నీ కావాలి నాకు. అన్నీ కావాలన్నప్పుడు ఈ అన్నింటిని చూపించగలిగే అవకాశం ఎక్కడ దొరుకుతుంది అంటే ఓన్లీ సినిమా. సో అందుకని సినిమా అంటే ఇష్టం. భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ డిపార్ట్మెంట్ ద్వారా సినిమాకి చాలా మంచి సపోర్ట్ వస్తుంది. ఎస్పెషలీ సినీవారం సిరీస్ ద్వారా చిన్న చిన్న సినిమాలు తీసే వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అందిస్తున్నారు. దాని ఉద్దేశం ఏంటి సార్? సినీవారం అనే దానికి ముందు కొంత నేపథ్యాన్ని చెప్పాలి. నేపథ్యం ఏంటంటే తెలంగాణ సకల కళల ఖజానా, తెలంగాణ సకల శాస్త్రాల నజరాన. సో అయితే ఏం జరిగిందంటే 1956లో, అంటే 1948 కంటే ముందు తెలంగాణ ఈజ్ ఏ సెపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ. అది సెపరేట్ దేశం. నైజాం కాలంలో సెపరేట్గా కరెన్సీ ఉంది, సెపరేట్ రైల్వే సిస్టమ్ ఉంది, సెపరేట్ రేడియో ఉంది, దక్కన్ రేడియో, సెపరేట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. ఢిల్లీలో అండ్ లండన్లో కూడా రాయబార కార్యాలయాలు ఉన్నాయి హైదరాబాద్ స్టేట్కి. సో అంటే ఇవన్నీ దేనికి ఉంటాయి? ఒక సావరెన్ స్టేట్కి మాత్రమే ఉంటాయి. సో సావరెన్ స్టేటస్ని పూర్తిగా అనుభవించింది హైదరాబాద్ స్టేట్. సో అయితే 1948 తర్వాత 1956లో ఏపీలోకి మెర్జ్ అయిన తర్వాత, సో అనివార్యంగా ఏమైందంటే ఇక్కడ ఉండే రిచ్ కల్చరల్ హెరిటేజ్ అదంతా మొత్తం దాన్ని వెనక్కి నెట్టేయడం జరిగింది. అనివార్యంగా ఇక్కడ ఉండే జానపద గ్రామీణ కళారూపాలు కానీ, కళాకారులు కానీ తగిన ప్రాధాన్యత, గుర్తింపు లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యానికి గురైన స్థితిని చూసాం.
సో ఆ నిర్లక్ష్యంలోంచే, ఆ వివక్షలోంచే తెలంగాణ ఉద్యమం ఊపిరి పోసుకుంది. దాని నుంచే వచ్చింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం సాంస్కృతిక ఉద్యమం. మన కళలు, మన కళాకారులు, కళారూపాలు, సాహిత్యము, సంగీతము, నృత్యము, వాటితో పాటు సినిమా. సో ఇవన్నీ కలగలిసి ఉన్నాయి. ఏం జరిగిందంటే ఇక్కడ తెలంగాణ రావడానికి ముందు ఇవన్నీ జరిగాయి కనుక తెలంగాణ కళలకి తగినటువంటి ప్రాధాన్యత, గుర్తింపు లేని స్థితి వచ్చింది కనుక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ ఏవైతే ఈ 60 ఏళ్ల కాలం నుంచి జరిగిన ఒక లోపం ఏతుందో, లోటు ఏతుందో, ఆ లోటుని భర్తీ చేయాలనే ఆలోచన మొదలెట్టుకున్నాం. నేను అనుకున్నాను 5 సంవత్సరాల టార్గెట్, 5 సంవత్సరాల్లో 60 ఏళ్ల శూన్యాన్ని, ఆ ఖాళీని భర్తీ చేయాలనుకున్నాను. నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ మేరకు సక్సీడ్ కాగలిగాం. సో అందుకని దానికోసం వ్యూహం చేసుకున్నాం. ఎట్లా వ్యూహం చేసుకున్నామంటే ఫస్ట్ ఖచ్చితంగా ఏం చేయాలంటే తెలంగాణ కళారూపాల్లో మొత్తం ఏమేమి ఉన్నాయి ఫస్ట్ క్లాసిఫై చేసుకోవడం ఏంటంటే జానపద గ్రామీణ కళలు 1, వృత్తి కళారూపాలు 2, 3వది గిరిజన కళారూపాలు 3, 4వది ఏంటంటే హైదరాబాదీ దక్కనీ తహజీబ్. మనకున్న బలం, మనకున్న స్ట్రెంత్ ఏంటంటే హైదరాబాదీ దక్కనీ తహజీబ్. సో అది తర్వాత మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, సో వీటితో పాటు సినిమా. సో ఇన్ని విధాలుగా పెట్టుకున్నప్పుడు వీటన్నిటి రంగంలో ఏకకాలంలో వీటన్నిటిని మనం ప్రోత్సహించాలి, తీసుకురావాలి, యువతరాన్ని దీంట్లోకి తీసుకురావాలనేది ఒక ఆలోచన పెట్టుకుని ఒక స్ట్రాటజిక్గా పనిచేయడం ప్రారంభిస్తున్న క్రమంలో మనకి ఇప్పుడు జానపద కళలు అనగానే మనకు అద్భుతంగా గుర్తొస్తాయి. ఇప్పుడు ఒగ్గు కథ ఉంది, చిందు యక్షగానం ఉంది, బైండ్ల కథ ఉంది, హరికథ, బుర్ర కథ, సో ఇవన్నీ ఉన్నాయి. మరొక వైపున గిరిజన కళారూపాల్లో కొమ్ముకోయ, గుస్సాడి, లంబాడి, బంజారా, చెంచులు, సో ఇవన్నీ ఉన్నాయి. మరొక వైపున వచ్చేసరికి హైదరాబాదీ తెహజీబ్ అనేసరికి ఇక్కడ కవ్వాలీలు ఉన్నాయి, ముషాయిరా ఉన్నది, సూఫీ సంగీతం ఉన్నది, తర్వాత గజల్స్ ఉన్నాయి. సో గజల్స్కి సెకండ్ హోమ్ ఈజ్ హైదరాబాద్, సూఫీ సంగీత్కి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్, కవ్వాలికా కింగ్ హైదరాబాద్. సో ఇంత ఉన్నప్పుడు దీన్ని మనం ఎందుకు వై డోంట్ వి ఎగ్జిబిట్? సో దీస్ ఆర్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్స్, మనకున్న బలాలు ఇవి. సో మరొక వైపున డ్రామా, పద్య నాటకాలు ఉన్నాయి, అంటే చెలియో చెల్లకో లాంటి పద్యాలతో కూడిన పద్య నాటకాలు ఉన్నాయి, ఆధునిక నాటకాలు, హైదరాబాద్లో ఆధునిక నాటకాలు అద్భుతంగా ఉన్నాయి. సో వరల్డ్ స్టాండర్డ్స్తో మీట్ కాగలిగిన ఉర్దూ నాటకాలు అవన్నీ ఉన్నాయి. సో అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న క్రమంలో సినిమా కూడా ఒకటి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలామంది యువకులు సినిమా రంగంలో తమ ప్రతిభ నిరూపించుకుందామని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రైటర్గానో, యాక్టర్గానో, డైరెక్టర్గానో, అయితే వారికి తగిన స్పేస్ కానీ స్కోప్ కానీ దొరకని పరిస్థితి ఉంది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన ఎవరైతే ఆస్పైరింగ్ యాక్టర్స్, న్యూ బడ్డింగ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరుతున్నారో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకున్నాం. సో అదే సమయంలో యూట్యూబ్ రివల్యూషన్ ఉంది. 2015లో యూట్యూబ్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు షోకేస్ ఆల్ ద టాలెంటెడ్ వర్క్స్ ఇన్ విజువల్స్. సో అదొకటి ఉంది. సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫర్ ది ఫస్ట్ టైం భారతదేశంలో మొట్టమొదటిసారిగా షార్ట్ ఫిల్మ్స్ కోసం డెడికేట్ చేసిన ఒక ప్రివ్యూ థియేటర్ని రవీంద్రబాద్తో, ప్రెస్టీజియస్ నేషనల్ థియేటర్ రవీంద్ర భారతిలో ఓపెన్ చేయడం జరిగింది. దానికి పేరు కూడా పెట్టారు, పేరు కూడా పైడి జయరాజ్. ఎందుకంటే పైడి జయరాజ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డోయన్ ఫ్రమ్ తెలంగాణ, కరీంనగర్ నుంచి వచ్చిన బిడ్డ. ఆయన ముంబైకి వెళ్ళి 1940స్లోనే స్వాతంత్రానికి ముందే మూకీ సినిమాలలో హీరోగా చేశాడు, తర్వాత టాకీ సినిమాల్లో హీరోగా చేశాడు, దాదాపు అరౌండ్ 70+ సినిమాల్లో హీరోగా చేశాడు ఆయన. అప్పుడు ఇంకా అశోక్ కుమార్లు, పృథ్వీరాజ్ కపూర్లు వీళ్ళందరూ మామూలుగా సినిమాల్లో పాత్రలు నడుచుకుంటూ వెళ్తుంటే ఈయన యాక్షన్ చేశాడు, స్టంట్స్ చేశాడు, ఫైట్స్ చేశాడు. హీఈస్ ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్. ఎందుకంటే ఆయన వస్తాదు బాగా, హనుమాన్ టేక్డి ఇలాంటి వస్తాదుల్లో నేర్చుకున్నవాడు బాగా హైదరాబాద్లో. సో అందుకని ఆయన మంచి దేహదారుఢ్యం ఉండేది, మంచి బలంగా ఉండేవాడు. అందుకని యాక్షన్ సీక్వెన్సెస్, స్టంట్స్ చేసేవాడు. ఆయన సినిమాలు చూస్తే అర్థమవుతాయి. హతీమ్ తాయ్ అని ఒక జానపద సినిమా ఉంటుంది, దాంట్లో మొత్తం ఆ కత్తి యుద్ధాలన్నీ అద్భుతంగా చేస్తాడు. సో అలాగే రిటర్న్ ఆఫ్ ఏ సూపర్ మ్యాన్ అని ఉంటుంది, సూపర్ మ్యాన్కి ఇండియన్ అడాప్టేషన్ లాగా తీశారు. సో దాంట్లో కూడా యాక్షన్, స్టంట్స్, సీక్వెన్సెస్ మస్తు ఉంటాయి. సో అలాంటి పైడి జయరాజు ఒక 300 సినిమాలు నటించాడు. ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. సో అందుకని ఆయన పేరు మీద ఒక తెలంగాణ జాతి ఖ్యాతిని చెప్పే విధంగా ఆయన పేరు ఉండాలని నేనే అప్పుడు ఆ ప్రతిపాదన అంతా రాసి గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అగ్రీడ్ ఫర్ దట్ అండ్ ఇష్యూడ్ ఏ జీవో స్టేటింగ్ దట్ దిస్ థియేటర్ హ్యాస్ బీన్ నేమ్డ్ అండర్ ద గ్రేట్ డోయన్ ఆఫ్ ఇండియన్ సినిమా పైడి జయరాజ్. సో ఆ పైడి జయరాజ్ థియేటర్ ఆ విధంగా వచ్చింది. ఆ థియేటర్ మొత్తం భారతదేశం మొత్తం మీద షార్ట్ ఫిల్మ్స్ కోసం డెడికేట్ చేయబడిన మొట్టమొదటి థియేటర్. ఆ థియేటర్లో దాదాపు ఇప్పటి వరకు ఒక 4,000 పైగా షార్ట్ ఫిల్మ్స్ని దాంట్లో ప్రదర్శించారు. సార్ ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం సార్ ఇది. ఎందుకంటే ప్రతి శనివారం నిరంతరాయంగా అసలు ఎప్పుడు కూడా స్టాప్ అన్నది లేకుండా కంటిన్యూస్ గా, లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ దొరికేది కాదు చూపించడానికి. అవి అలా ర్యాక్స్ లో ఉండేవి. వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి అలాగే దాని మీద కొంచెం విశ్లేషించడానికి వాళ్ళకి సమయం ఇచ్చి చాలా గొప్ప అవకాశం
వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అదొక అవకాశం లాగా yes, కనపడుతుందని నాకు అనిపించింది సార్. అది దాంట్లో ఫార్మాట్ కూడా మేము ఇక్కడ మళ్ళొక్క విషయం చెప్పాలి, ఎందుకంటే శ్రోతలకు కూడా తెలియాలి. సో దీన్ని ఫార్మాట్ కూడా ఎట్లా డిజైన్ చేశానంటే, నేను ఫిల్మ్ బఫ్, నాకు ఫిల్మ్ క్రిటిక్గా నాకు వరల్డ్ సినిమా మీద కూడా మంచి కమాండ్ ఉంది. సో అందుకని ఏం చేశానంటే, బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ సత్యజిత్ రాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కోల్కతా అండ్ అట్ ద సేమ్ టైం ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే. సో వీటన్నిటిది స్టడీ చేశాను. స్టడీ చేసి ఆ ఫార్మాట్ని మనం ఇక్కడ ఫాలో అయ్యాం. ఎలా ఫాలో అయ్యామంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఇన్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్స్. సో అన్నప్పుడు వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసిన తర్వాత ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఉంటుంది. సినిమాకు సంబంధించిన క్రూ ఉంటుందో, టీం ఉంటుందో, ఆ టీము తర్వాత వ్యూయర్స్, సినిమా చూసిన వాళ్ళు ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే వీళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, సమాధానాలు వాళ్ళు చెప్తారు, ఏది ఉంటే అది జరుగుతుంది. సో కొత్త వాళ్ళకి ఇది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ ఫార్మాట్ని మేము సేమ్ శనివారంలో కూడా పెట్టాం. అందుకే అందరికీ అది జనరల్గా శనివారం అవుతుంది, కానీ సినీ ప్రేమికులకి, ముఖ్యంగా యంగ్ ఫిల్మ్ మేకర్స్కి మాత్రం అది శనివారం అయింది. రవీంద్ర భారతి హ్యాస్ బికమ్ న్యూ అడ్డా ఫర్ న్యూ థాట్స్, న్యూ ఐడియాస్ అండ్ ఇన్క్యుబేషన్. అదొక స్టార్టప్, నిజంగా చెప్పాలంటే ఒక న్యూ స్టార్టప్ ఆఫ్ క్రియేటివ్ థాట్, న్యూ స్టార్టప్ ఫర్ సినిమా. అట్లా ఆ విధంగా అది తయారైంది. అలాగే సార్, రవీంద్ర భారతిలో బేసిక్ ఫుట్ ఫాల్ చూసుకుంటే యావరేజ్ ఏజ్ ఒకప్పుడు ఇంకోలాగా ఉండేది. అవును, మీరు వచ్చిన తర్వాత యావరేజ్ ఏజ్ ఆఫ్ పీపుల్, అవును అవును, అది ఖచ్చితంగా మారిపోయింది. యువకులకి ఎంకరేజ్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది సార్. మరొక విషయం అడగాలి, వరల్డ్ సినిమా ప్రీమియర్ కూడా రవీంద్ర భారతిలో చేస్తున్నారు కదా సార్. మరి వండర్ఫుల్ ఆఫ్ఘన్ సినిమాలు, ఇరానియన్ సినిమాలు, కొరియన్ సినిమాలు ఇవన్నీ చూపించి ఆ తర్వాత శనివారం లాగానే ఒక మంచి క్రియేటివ్ డిస్కషన్. అవును, దీని వెనుక మీ స్ట్రాటజీ ఏదో ఉందనే అర్థం అవుతుంది సార్. ఖచ్చితంగా. సో మీ స్ట్రాటజీ ఏంటి? ఇదేంటంటే, ఇప్పుడు ఏం చేసినాం, శనివారం ఏమో శనివారం అని పెట్టాం, ఇదేమో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్. సో దాంట్లో ప్రదర్శిస్తారు. సండే రోజు మాత్రం సండే సినిమా అని పెట్టాము. ఆ సండే సినిమా రోజు ఏం చేస్తున్నాం అంటే, అక్రాస్ ద గ్లోబ్, ఇప్పుడు ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమాలు కానీ, లేదా వరల్డ్ వైడ్గా పాపులర్ సినిమాలు ఏవైతే, మంచి ప్రామినెంట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సండే రోజు సెలెక్ట్ చేసి మేము ప్రదర్శించడం మొదలెట్టాం. దాంట్లో ఇరానియన్ సినిమాలు, జపనీస్, కొరియన్, చైనీస్, ఫ్రెంచ్ అండ్ స్పానిష్, మెక్సికన్ సినిమాలు. సో ఇలా అక్రాస్ ద గ్లోబ్ ఏదైతే బెస్ట్ సినిమా అనుకుంటుందో, సినిమా ఆర్ట్, ఇక్కడ మనకు ప్రధానంగా ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ సినిమా ఆర్ట్. సినిమా ఈజ్ ఆల్సో ఏ వండర్ఫుల్ ఆర్ట్. సో దాన్ని ఆర్ట్గా ఏ విధంగా ఎంతవరకు ప్రమోట్ చేయగలుగుతాం, ఎంత బాగా ప్రమోట్ చేయగలుగుతాం, ఎంత బాగా చెప్పగలుగుతాం, సో అనుకొని దాన్ని మనం చెప్పడం కోసమని సండే సినిమా అని పెట్టాం. దాంట్లో వరల్డ్ సినిమాని ఇంట్రొడ్యూస్ చేసాం. దాంతో పాటు ఏం చేసామంటే, సినిమాని ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తాం. సో ఫర్ ఇన్స్టాన్స్ వేర్ ఈజ్ మై ఫ్రెండ్స్ హోమ్ అనే ఒక సినిమా ఉంది. సో ఆ స్క్రీనింగ్ చేస్తాం, ఇరానియన్ సినిమా అది. సో స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఒక ఎక్స్పర్ట్ వచ్చి ఆ సినిమా గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ సినిమాలో ఉన్న టెక్నికాలిటీస్ ఏంటి, తర్వాత ఆ సినిమాటోగ్రఫిక్ టెక్నిక్ ఏం తీసుకున్నారు, ఆ స్క్రీన్ ప్లే ఏ విధంగా రాసుకున్నారు, తర్వాత అప్పుడు ఈ సినిమా తీయడం వెనుక నేపథ్యం ఏంటి, సో ఏ కారణాల వల్ల ఆ సినిమాని తీశారనేది మొత్తం ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు ఆయన ఎక్స్పర్ట్. చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే యంగ్ ఫిల్మ్ మేకర్స్, న్యూ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళు దాంతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ సందేహాలని, వాళ్ళ డైలాగ్ అన్నీ చెప్తారు. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్. ఏంటంటే మన వాళ్ళకి మేజర్గా ఉన్నది ఏంటంటే తెలుగు సినిమా, లేదంటే బాలీవుడ్ సినిమా. సో ఇవన్నీ కూడా పాట్ బాయిలర్సే జనరల్గా తెలిసింది. అంటే మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మాస్ మసాలా సినిమాలు మాత్రమే. వాటిలో ఏముంటుంది అంటే ఎంటర్టైన్ చేసే సినిమాలే తప్ప, అంటే డర్టీ పిక్చర్లో విద్యాబాలన్ చెప్పినట్టుగా సినిమాకి ఎందుకు వస్తారు అంటే 3 ఇటు కోసం వస్తారు. ఒకటి ఎంటర్టైన్మెంట్, 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 ఇవే చెప్తుంది. కానీ మేము అంతటికీ పరిమితం కాలేదు. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ బియాండ్ ఎంటర్టైన్మెంట్. సో ఎందుకంటే నిజంగా సినిమా అనేది వెరీ వండర్ఫుల్ ఆర్ట్ ఫామ్. సో కాంప్లెక్స్ ఆర్ట్ ఫామ్, కాంప్రహెన్సివ్ ఆర్ట్ ఫామ్. దాంతో అద్భుతాలు చేయొచ్చు. ఒక్క ఎంటర్టైన్మెంట్ వరకు ఎందుకు పరిమితం చేయాలి? సినిమా ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ బట్ ఆల్సో ఫర్ ఎన్లైటన్మెంట్, ఫర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, ఫర్ ఎమాన్సిపేషన్. సో ఇన్ని ఉన్నాయి. ఎమాన్సిపేషన్, మనల్ని మనం విముక్తి చేయడానికి, స్వేచ్ఛా విహంగంలాగా విహరింపజేయడానికి కావాల్సిన ఒక అద్భుతం సినిమా. సో ఇన్ని ఉన్నప్పుడు కేవలం దానికి ఒక్కదానికి ఎందుకు పరిమితం చేయాలి? సో అందుకని ఆ థింక్ బియాండ్ అనే సినిమా అనుకున్నప్పుడు, పాపం వీళ్ళకి ఎన్ని మాటలని చెప్తాం, యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, న్యూ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, కొత్త ఐడియాస్తో చేద్దామనే తపన ఉంది. కానీ వాళ్ళకు ఏం తీయాలి, ఎట్లా తీయాలి, ఏ విధంగా తీస్తే బాగుంటుంది, కథను ఎలా ఎన్నుకోవాలి, ఏది కథ అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఆ కన్ఫ్యూజన్స్కి మనం ఆల్రెడీ మొదట్లో ఏం చేసామంటే కొన్ని క్లాసులు పెట్టాం. కొన్ని క్లాసులు చెప్పి కొన్ని ఎక్స్పర్ట్స్తోని ఓరియంటేషన్ క్లాసులు కూడా చెప్పాం. నేను కూడా చెప్పాను చాలాసార్లు. కానీ ఎన్నిసార్లు చెప్పినా హ్యూమన్ బాండేజ్ గొప్పది, మానవ సంబంధాలు గొప్పవి, మానవ సంబంధాల నేపథ్యంలో ఉండే సినిమాలు చాలా బాగుంటాయి, వెంజియాన్స్, రివెంజ్, ఇవి కాదు జీవితం అంటే, సో దీన్ని మించిన జీవితం ఒకటి ఉంటుంది అని ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి విజువల్ కనిపించదు. సో దానికంటే ఇట్ ఈస్ బెటర్ టు షో ద బెస్ట్ మూవీస్ అక్రాస్ ద గ్లోబ్. సో బై దట్ మనం 1000 మాటలేలా
1000 చర్చలేలా ఒక్క సినిమా చూపిస్తే సరిపోతుంది కదా అనిపించి అప్పుడు ఇది మొదలెట్టాం. చెప్పెట్టిన తర్వాత ఎంత డ్రాస్టిక్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరిలో కొత్త ఆలోచన మొదలైంది. సో అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా సెలెక్టెడ్ పీపులే. ఇంతకుముందు కృష్ణానగర్ అడ్డాల మీద ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ రవీంద్ర భారతి అడ్డాకు వస్తారు. సాటర్డే సండే 2 రోజులు రవీంద్ర భారతిలోనే ఉంటారు. సో ఉన్నప్పుడు చేసేది ఏంటంటే వాళ్ళు అక్కడ కూర్చొని సినిమాల గురించి డిస్కషన్. సో సినిమాని ఇట్లా కూడా తీయొచ్చా అంటే దానిలో వాళ్ళు మొత్తం ఇన్వాల్వ్ అయిపోతున్నారు సినిమా చూస్తూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వేర్ ఈజ్ మై ఫ్రెండ్స్ హోమ్ అని ఇరానియన్ సినిమా ఉంటుంది. సో అబ్బాస్ ఖైరస్టమి ఉన్నాడు, ఆయన తీశాడు. సో దాంట్లో ఎట్లుంటుందంటే ఒక పిల్లాడు వాళ్ళ హోంవర్క్ చేసుకోవాలి. ఆ హోంవర్క్లో అనుకోకుండా తన ఫ్రెండ్ నోట్బుక్ తన బుక్స్తో పాటు వస్తుంది. హోంవర్క్ చేయకపోతే మాస్టర్ తెల్లవారి రోజు ఖచ్చితంగా చేతి దెబ్బలు కొడతాడు. సో పాపం పిల్లాడికి ఏంటంటే తన ఫ్రెండ్ తన వల్ల దెబ్బలు తినడం ఇష్టం ఉండదు. సో అందుకని కానీ ఆ పిల్లాడి అడ్రస్ ఏదో తెలియదు, పక్క ఊరు వాళ్ళది. సో అందుకని సాయంత్రం బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాడు పుస్తకాలు హోంవర్క్ చేసుకుందాం చూసినప్పుడు ఆ ఫ్రెండ్ నోట్బుక్ దానిలో కనిపించగానే ఆ పుస్తకాన్ని పట్టుకొని ఇంట్లో చెప్పకుండా ఏదో గంట సేపట్లో వస్తాను కదా అనుకుని బయటికి వెళ్తాడు. అది ఎంతకీ రాడు, వాడికి ఇల్లు దొరకదు, ఎక్కడెక్కడో వెతుకుతాడు, ఏదేదో అయిపోతాడు. చివరికి ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ఎందుకో మళ్ళీ ఒక చిన్న వెలుగుతుంది. ఆ వెలుగుతో తెల్లవారి ఇతనే మొత్తం నోట్స్ అని రాసేసి తీసుకెళ్ళి ఇస్తాడు. ఆ దెబ్బలు తప్పుతాయి. సో అంటే పిల్లాడికి దెబ్బలు తప్పకుండా ఉంటాయి. అంటే చిన్నగానే అనిపిస్తుంది, స్టోరీ లైన్ చూస్తే ఇంతే అనిపిస్తుంది. కానీ మనం పిల్లాడితో పాటు ట్రావెల్ చేస్తాం. సో పిల్లాడి స్థాయిలోకి వెళ్ళిపోతాం. సో ఒకటి మానవ సంబంధాలు చిన్నవే ఎంత అద్భుతంగా ఉంటాయని. సో దీన్ని ప్రజెంటేషన్ ఎట్లా, సో ఏ విధంగా స్క్రీన్ ప్లే అల్లుకోవాలి, తర్వాత దీనికి ఫోటోగ్రఫిక్ టెక్నిక్ ఏంటి, దీనికి బ్యాక్ డ్రాప్ ఏంటి, దానిలో చూపిస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇరానియన్ సినిమాల్లో వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్ అంతా కనిపిస్తుంది. ఎవరు కానీ బయట నుంచి ఇంటికి వచ్చేప్పుడు రాగానే ఇంటి ముందర వాళ్ళకి మట్టి తొట్టిలు ఉంటాయి, నీళ్ళ తొట్టులు. ఆ నీళ్ళ తొట్టులో ఫస్ట్ రాగానే కాలు పెడతారు వాళ్ళు. ఒక చిన్న ఎత్తు గద్దెలాగా ఉంటుంది, ఆ గద్దె మీద కూర్చుంటారు. ఆ నీళ్ళలో ఏముంటాయంటే చిన్న చిన్న చేపలు ఉంటాయి. ఆ చేపలు చిక్కులు తిరుగుతూ పాదాలని చిన్నగా స్పృశిస్తూ వెళ్తుంటాయి. మనం ఇప్పుడు ఫిష్ థెరపీ అంటున్నాము, ఆ ఫిష్ పెడిక్యూర్ ఇవన్నీ అంటున్నాము. సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఇరానియన్స్. వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళ సంస్కృతిలో అంతర్భాగం అది. సో అంటే ఇవన్నీ మనకు తెలుస్తాయి. తర్వాత జపనీస్ సినిమా చూసామనుకోండి, ఓ కిమోనో అంటే వాళ్ళు చేసుకునే ట్రెడిషనల్ కాస్ట్యూమ్ని కిమోనో అంటాం. సో ఆ కిమోనో ఎట్లా కడతారు, ఏ విధంగా ఉంటుంది. బెర్నార్డో బెర్టలోసి సినిమా చూసాం, ఓ ఇటాలియన్ కల్చర్ ఏంటి అని తెలిసిపోతుంది. సో ఒక అకిరో కురోసావా సినిమా చూసాము, లేదా అబ్బాస్ ఖైరస్టమి సినిమా, లేదంటే కనుక ఫెడరికో ఫెలినో సినిమా, లేదా ఇట్లా ఒక్కొక్క సినిమా చూస్తుంటే ఒక్కొక్క దేశానికి సంబంధించిన కల్చరు, ట్రెడిషను, ప్రాక్టీసెస్, రిచువల్స్, వాళ్ళకుండే నమ్మకాలు, విశ్వాసాలు, మానవ సంబంధాలు, వంచనలు, వేదనలు, దుఃఖాలు ఇవన్నీ తెలిసిపోతుంటాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమర్థం అవుతుందంటే అంతిమంగా మానవుడు అందరూ ఒక్కటే, మానవుడి భావోద్వేగాలు అన్నీ ఒక్కటే, మానవుడి ఎమోషన్స్ అన్నీ ఒక్కటే. లేకపోతే మనం ఇక్కడ పుట్టి తెలుగువాడు ఒక తెలంగాణ అబ్బాయి ఎక్కడో జరిగిన ఫ్రెంచ్ సినిమాకి కన్నీళ్లు కార్చడం ఏంటి, ఎక్కడో జరిగే జపనీస్ సినిమా డిపార్చర్ అనే ఒక సినిమా ఉంటుంది. డిపార్చర్ అనే సినిమా మొత్తం ఒక కాఫిన్ చుట్టూ తిరుగుతుంటుంది. అంటే కాఫిన్ అంటే శవపేటిక, ఆ శవపేటికలు తయారు చేసే వాడి చుట్టూ తిరుగుతుంటుంది సినిమా అంతా. అదే అంటే ఉద్యోగం కోల్పోయిన తర్వాత వాడు ఏం చేయాలో తోచక ఆ శవపేటికలు తయారు చేయడం మొదలెడతాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో మాత్రం అది చాలా నిమ్న స్థాయి వృత్తి కనుక చెప్పడు, అబద్ధం ఆడతాడు, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను వీళ్ళందరూ అనుకుంటారు. కానీ వాడు చేసేదంటే శవపేటికలు. అది తెలియకుండా ఉంచాలి. ఎంత డ్రామా ఉంటుంది చూడండి, ఎంత బాధ ఉంటుంది. చివరికి తెలుస్తుంది, వాడి ఫ్రెండ్ వీడు బాగా కోపం చేస్తాడు, ఒక ఫ్రెండ్. కానీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఇతనే శవపేటికని తీసుకెళ్తాడు. తీసుకెళ్తారు. అప్పుడు ఇంట్లో అందరికి తెలిసిపోతుంది వీడు ఏం చేస్తున్నా అంటే మాకేం వేరే ఉద్యోగం అని చెప్పాడు, కానీ చేసే శవపేటికలు. కానీ ఆ వృత్తిని అదే సంపూర్ణంగా అదే నిబద్ధతతో చేస్తాడు. ఇలాంటిది. అలాగే రుడాలి అనే సినిమా ఉంటుంది మన దగ్గర, కల్పన లక్ష్మి డైరెక్షన్లో వచ్చింది, అద్భుతమైన సినిమా. మహాశ్వేతాదేవి రాసింది నవల. ఆ కథను అనుసరించి రుడాలి అనే సినిమా వచ్చింది. సో అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనుషులు వేరు కావచ్చు, కలర్స్ వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, మనకుండేటువంటి నేపథ్యాలు వేరు కావచ్చు, బట్ హ్యూమన్ ఇమోషన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. అందుకే మనం స్పందిస్తున్నాం. అక్కడ ఏదైనా దుఃఖభరితమైన సన్నివేశం వచ్చినప్పుడు మనం కన్నీళ్ళు గారుస్తున్నాం, మన గుండెని చిక్కపట్టుకుంటున్నాం. సో మనం ఏదో కోల్పోయిన ఫీలింగ్తో వస్తున్నాం. అంటే వైవిధ్యాన్ని చూపిస్తూనే ఎమోషన్స్ అంతా ఒకటే, ఒక యూనివర్సల్ థాట్ ని చెప్పగలుగుతున్నారు. అందుకే అవి యూనివర్సల్ సినిమాలు, వరల్డ్ సినిమాలు అయ్యాయి. సో అలాంటి సినిమాలు తీయాలి. అదే రొటీన్ చెరువు సినిమాలని యూ కెనాట్ కనెక్ట్, మనం కనెక్ట్ కాలేం. మెయిన్ స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ సినిమాల్లో యూ కెనాట్ ఎంటర్, రియాలిటీకే కొంచెం దూరంగా ఉంటాయి. ఇప్పుడు పారాసైట్ సినిమా తీసుకోండి, నిజంగా ఎంత అద్భుతమైన కథ, చాలా దాన్ని చూస్తేనే అసలు అద్భుతం అనిపిస్తుంది. నిరుద్యోగిత తాండవించే దేశంలో ఒక చిన్న నిమ్న స్థాయి లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉండే ఆయన పెద్ద రాయల్ ఫ్యామిలీలో పనికి కుదురుతాడు.
నేను నా ఒక్కడితో పాటు నా కుటుంబం అంతా ఈ సుఖాన్ని పొందాలి కదా, నేను ఒక్కరిని ఎందుకు పొందాలనుకుని దొంగతనంగా ఎవరికి చెప్పకుండా వాడికి ఏది కావాలో అందరినీ తన ఫ్యామిలీని తీసుకొచ్చి ఆ ఇంటి కింద చిన్న గృహం ఉంటుంది, భూగృహంలో ఆ ఫ్యామిలీని అంతా పెడతాడు. మిగతా ఓనర్స్ ఏమో ఎప్పుడు ఉండరు కదా, ఎప్పుడు వాళ్ళు దేశాలు తిరుగుతూ ఉంటారు. మిగతా టైం అంతా వీళ్ళే ఓనర్స్ లాగా ఆ ప్యాలెస్ని అంతా అనుభవిస్తుంటారు. వన్ డే దే కేమ్ టు నో దట్ ద ఒరిజినల్ ఓనర్ ఈజ్ కమింగ్ ఓవర్. సో అప్పుడు వీళ్ళు మొత్తం దానంతా మార్చుకోవాలి. సో దీంట్లో ఉండే డ్రామా ఏంటి, ఒక విషాద వాస్తవికత, ఒక దుఃఖం ఏంటి, ఒక ఆకాంక్ష, ఒక ఆశ, ఒక దుఃఖం, ఒక వాస్తవికత. సో ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది ఆ సినిమాలో ఇచ్చారు. అందుకే ఉత్తగా ఆస్కార్ అవార్డు అంతటి ప్రెస్టీజియస్ అవార్డు ఉత్తగా రాదు కదా. సో అందుకని ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఏవైతే మిగతా ప్రాంతాల్లో దొరకవో రేర్ ఆణిముత్యాలని ఏరి తీసుకొచ్చి ఇక్కడ సినిమాలు ప్రదర్శించడం ద్వారా వారిలో ఒక నాలెడ్జ్ని, హొరైజన్ని పెంచడం. ఇక్కడ నేను చెప్పాను, నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ బట్ ఫర్ ఎడ్యుకేషన్, ఎమాన్సిపేషన్, ఎన్లైటన్మెంట్ అండ్ ఎన్రిచ్మెంట్. సో ఇవన్నీ జరగాలి సినిమా ద్వారా అన్నప్పుడు ఒక మీనింగ్ఫుల్ సినిమా రావాలి. అంటే ఇప్పుడు అందుకే వాళ్ళందరూ కూడా నేను ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాను ఎవ్రీ టైం. సో ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళ కథలు కొత్తగా రాసుకుంటున్నారు. ఫస్ట్ వచ్చినప్పుడు నేను కరెక్ట్గా ఒక 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం సండే సినిమా ప్రారంభించడానికి ముందు వచ్చిన యూత్ వాళ్ళందరి కథలు ఎలా ఉండేవి అంటే సేమ్ మన మెయిన్ స్ట్రీమ్ సినిమాలాగా ఉండేటివి. అంటే ఒక హీరో ఉంటాడు, ఇటు ఇంట్రొడక్షన్ నుంచి మొదలుకొని బ్యాంగ్ పెద్ద ఫైట్ సీన్తోని హీరో మొదలవుతాడు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, తర్వాత కాగానే ఆ విలన్ని కొట్టేస్తాడు, ఆయన చాలా టెక్నికల్గా చంపేసి తర్వాత వచ్చేసి ఓ డైలాగులు కొడతాడు, అంతటితో క్లోజ్. సో వెంజియన్స్ మొత్తం స్టోరీ అంతా రివెంజ్ ఫార్ములా, వెంజియన్స్, హీరోయిజం హైలైట్ చేసేది, వాడు కట్ చేస్తే కెమెరా ఇలా లూప్లో ఇస్తే తర్వాత టిల్ట్ అప్ టిల్ట్ డౌన్ షాట్స్ ఇవే ఉంటాయి. అంటే వీళ్ళు దీనికి అలవాటు పడ్డారు. ఎప్పుడైతే ఈ సండే సినిమాలు చూడడం మొదలెట్టారో వాళ్ళ కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్, అంటే కంప్లీట్ వాళ్ళ పర్స్పెక్టివే మారిపోయింది, వాళ్ళ ఐడియాలజీ మారిపోయింది, వాళ్ళ వ్యూ మారిపోయింది కంప్లీట్. ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా కానీ ఒక మెథడ్ సినిమా కానీ మనం చూడగలమంటారా తెలుగులో? ఖచ్చితంగా చూడొచ్చు. ఇప్పుడు వస్తున్నాయి కదా, అందుకే కదా ఇప్పుడు న్యూ వేవ్. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, ఇప్పుడు మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక 15 మంది యంగ్ డైరెక్టర్స్ని నేను ఇస్తాను. నేను ఖచ్చితంగా ఐఎమ్ ష్యూర్. 2-3 సినిమాలు వచ్చాయి. మొన్న సవారి అని ఒక సినిమా వచ్చింది, కంప్లీట్లీ హట్కే సినిమా. అది సాహిత్ మోత్కూరి అని మన దగ్గర నుంచి వచ్చినవాడు. హీ ఈజ్ వెరీ మచ్ అసోసియేటెడ్ విత్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అండ్ మన శనివారం టీమ్తోని ఉన్నాడు. సో మేము ఎవ్రీ టైం యువ చిత్రోత్సవం కాంపిటీషన్స్ పెడతాం, బతుకమ్మ ఫిల్మోత్సవం కాంపిటీషన్స్ పెడతాం, అవతరణ ఫిల్మోత్సవం రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కాంపిటీషన్స్ పెట్టాం. దాంట్లో ఫస్ట్ సినిమా బంధం రేగడ అనే సినిమాతో ఫస్ట్ ప్రైజ్ పొందింది సాహిత్ మోత్కూరి. ఆయన డైరెక్షన్లోనే సవారి అనే సినిమా వచ్చింది మొన్న, అది కూడా మంచి పేరైతే వచ్చింది. అలాగే దొరసాని అనే సినిమా వచ్చింది, కేవీఆర్ మహేంద్ర అన్నాడు ఆయన. సో ఆయన అంతకుముందు నిషీధి అని ఒక మంచి డాక్యుమెంటరీ తీశాడు. ఆ షార్ట్ ఫిల్మ్స్ మనం స్క్రీన్ చేశాము. సో మనం మంచి ఎంకరేజ్మెంట్ చేశాము. దాన్ని అనుసరించి మాకు ఒగ్గు చుక్క అనే ఒక డాక్యుమెంటరీ కూడా చేశాడు. ఒగ్గు చుక్క సత్తయ్య ఉన్నాడు. సో ఆయన బయోగ్రఫీని సినిమాకు మంచి డాక్యుమెంటరీ చేశాడు. సో ఆయన తర్వాత దొరసాని అనే సినిమా చేశాడు. దొరసాని సినిమా కంప్లీట్గా ఒక నైజాం పీరియడ్లో తెలంగాణ ప్రాంతంలో దొరల గడిలో జరిగిన ఒక అద్భుతమైన ప్రేమ కథ. సో అంటే వాళ్ళు లేకపోతే జనరల్గా ఇది ఆలోచించారు, ఈ కథలు రావు. ఇప్పుడు మల్లేశం సినిమా అనుకోండి. సో ఇవన్నీ ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నీ కూడా ఇలాంటివి. వేణుడుగులో ఉన్నాడు, సో నీది నాది ఒకే కథ. సో ఆ సినిమా కంప్లీట్ హట్కే సినిమా, అంటే మెయిన్ స్ట్రీమ్ స్టోరీకి మనం ఊహించలేని కథ తెలుగులో. సో బట్ ఆ సినిమా వచ్చింది. ఇప్పుడు రేపు విరాట పర్వం తీస్తున్నాడు. సో దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ విత్ అవర్ ఓన్ పైడి జయరాజ్. ఇదంతా కనిపిస్తుంది మాకు, ఇదంతా కనిపిస్తుంది. రాబోయే కాలంలో ఇంకా మీకు 15 మంది, అందుకే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, అందరూ కంప్లీట్ హట్కే స్టోరీస్, డిఫరెంట్ గేమ్ చేంజర్స్. అంటే తెలుగు సినిమా స్టైల్కి, రొటీన్కి, ప్యాటర్న్కి భిన్నమైన కథలతోని వీళ్ళందరూ వస్తున్నారు, ఒప్పిస్తున్నారు, మెప్పిస్తున్నారు. కన్వెన్షనల్ అప్రోచ్లోనే వెళ్ళట్లేదు. నేను చేసేది ఏంటంటే సినిమా మేకింగ్లోనే వాళ్ళకి సపోర్ట్ చేయను. ఈవెన్ సినిమా మేకింగ్, ప్రొడ్యూసర్సు, డిస్కషన్స్, తర్వాత తీసుకెళ్ళి వాటిని ప్రమోషన్ చేయడంలో కూడా నాకుండే నెట్వర్క్ని అంతా సపోర్ట్ చేస్తుంటాను. దాంతోపాటు ఏం చేస్తానంటే ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఓవర్ ద థియేటర్. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైమ్స్లో ఇప్పుడు ఎవరు కూడా సినిమా హాల్స్లోకి వెళ్ళి చూడడం ఇవంతా కొంచెం కష్టం. కనుక ఏంటంటే ఇప్పుడు అన్ని చాలా కొత్త అవేర్నెస్ వచ్చాయి. యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అయితే మరొక ప్లాట్ఫామ్ ఇప్పుడు వచ్చిందంటే అమెజాన్ ప్రైమ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ఇంకా చాలా వచ్చాయి. ఇప్పుడు మొత్తం వెబ్ సిరీస్ యుగం. సో అందుకని వెబ్ సిరీస్కి అనుకూలంగా ఈ కొత్త వాళ్ళు కొత్త సినిమాలు తీసేలాగా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అది కూడా త్వరలో రాబోతుంది. అట్లా సార్, మరి చిల్డ్రన్ సినిమా విషయానికి వస్తే మనం ఒక సంవత్సరం విడిచి ఇంకో సంవత్సరం చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తున్నాం. అవును, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా దీన్ని కండక్ట్ చేస్తుంది. అవును, మరి ఆ ప్రివ్యూస్, ఆ ప్రీమియర్స్ మనం చూస్తూ ఉంటే అంతా వరల్డ్ సినిమానే కనబడుతుంది. మన ఇండియన్ సినిమా
వచ్చేసరికి నేను ఒక 2 ఏళ్ల క్రితం చూసాను. ఎప్పుడు సత్యజిత్ రే చేసిన గోపి గాయన్ బాగా బాయన్, అవును అవి ఉన్నాయి. ఈవెన్ అప్పు ట్రయాలజీ కూడా ట్రయాలజీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు కంటెంపరీ సినిమాలో చిన్న పిల్లల కోసం తీసిన సినిమాలు చాలా కరువు అవుతున్నాయి. దీనికి ఏంటంటారు? అసలు యాక్చువల్గా మనం చూసే సినిమాలు ఈవెన్ బాహుబలితో కలుపుకొని ప్రతి సినిమా పెద్దల సినిమానే. కానీ మనకు వేరే దిక్కులేక ఏం చేస్తున్నాం అంటే పిల్లలు అనేది ఒక సైకలాజికల్గా సెపరేట్ స్టేట్, అది సెపరేట్ ఏజ్ గ్రూప్, అది దానికి మిగతా వాళ్ళతో ఏమాత్రం నిమిత్తం లేని ఏజ్ అది. ఎట్లా అంటే వాళ్ళ ఫిజికల్, ఇంటలెక్చువల్, ఇమోషనల్, మోరల్, సోషల్, స్పిరిచువల్ నీడ్స్ అన్ని వేరు, గ్రోనప్ పిల్లలవి వేరు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే అందరికి కలిపి కామన్గా ఇదే సినిమాని చూపిస్తున్నాం. సో అంటే తప్పదు, వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు కనుక. కానీ చిన్నపిల్లల్లో ఎలాంటి సినిమాలు చూపించాలంటే వాళ్ళ క్రియేటివిటీకి పదును పెట్టేవి, వాళ్ళ ఇమాజినరీ స్కిల్ని పెంచేవి. అంటే ఫెయిరీ టేల్స్ ఉన్నాయి, సో సిండ్రెల్లా ఉంది, ఆలిస్ ఇన్ వండర్లాండ్ ఉంది, లేదా ఫ్రోజెన్ లాంటివి ఏవైతే డిస్నీ మూవీస్ ఏవైతే ఉన్నాయో అలాంటివి. సో వీళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ తెలుగు అండ్ ఇండియన్ సినిమాకి వచ్చేసరికి మాత్రం కొంచెం తక్కువ. ఎందుకు తక్కువ అంటే తెలుగు సినిమా అండ్ ఇండియన్ సినిమా ఈజ్ టోటల్లీ డ్రివెన్ బై కామర్స్ దాన్ దట్ ఆఫ్ క్రియేటివిటీ. సో ఇక్కడ ఏంటంటే కామర్స్కి దానికి మార్కెట్ ఉంటే ఖచ్చితంగా క్రియేటివిటీతో చేస్తారు. కానీ పెద్ద సినిమాలకు మాత్రమే మార్కెట్ ఉంటుంది అనే ఒక నమ్మకంలో ఉన్నాము. దానికి తగినట్టే ప్రేక్షకులు కూడా సక్సెస్లు వాటికే ఇవ్వడం వల్ల అనివార్యంగా ఇది జరుగుతుంది. సో ఏంటంటే కొంతమంది ప్రయోగం చేసి సుడిగుండాలు లాంటి సినిమాలు, మాకు స్వాతంత్రం కావాలని చిన్నపిల్లల సినిమాలు కొన్ని తీశారు. తెలుగులో కూడా కొన్ని చిన్నపిల్లల సినిమాలు, లిటిల్ సోల్జర్స్ అని వచ్చింది, అంటే చిన్నపిల్లలే ప్రధాన పాత్రధారులుగా. హోమ్ ఎలోన్ నేపథ్యంతో తేజ అనే సినిమాలు ఇట్లా వచ్చాయి, కొన్ని వచ్చాయి. బట్ ఏంటంటే అవన్నీ ఎందుకు పూర్తి ఆదరణ పొందలేకపోయాయంటే ఓన్లీ బికాజ్ దీస్ ఆర్ ది రీజన్స్. సో కమర్షియల్ ఎలిమెంటే దీనికి ఆ కమర్షియల్, మన సినిమాలన్నీ కూడా కమర్షియల్ చుట్టే తిరుగుతున్నాయి. సో వాటికే థియేటర్ దొరుకుతాయి, వాటికే మార్కెట్ ఉంటుంది, వాటికే సినిమాలు చూస్తారు, వాటికే డబ్బులు మళ్ళీ వస్తాయని ఒక నమ్మకం ఉంది. సో దానివల్ల మిగతా వాటి వైపు చేయట్లేదు. కానీ నిజానికి చెప్పాలంటే కంటెంట్, గుడ్ కంటెంట్, ఇప్పుడు ఈ బాలీవుడ్లో చూడండి కంప్లీట్గా అసలు టాయిలెట్ ఎక్ ప్రేమ్ కథ, కెన్ యూ ఇమాజిన్? అక్షయ్ కుమార్ లాంటి అతను టాయిలెట్ ఎక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, అసలు మనం ఊహించలేని కథలు ఇవన్నీ. సినిమా ఫార్ములాకు ఏమాత్రం సూటు కాని కథలు. తప్పడ్ సినిమా, చపాక్, ఈ సినిమాలు ఇవన్నీ కూడా. తప్పడ్ అనే సినిమా ఒక స్త్రీ భర్త తనని చెంపదెబ్బ 10 మందిలో కొట్టినందుకు తన అస్తిత్వం కోసం పోరాటం చేస్తుంది. చపాక్ అనే సినిమా యాసిడ్ అటాక్ చేసిన లక్ష్మీరాయ్ ఆమె లైఫ్ బయోగ్రఫీనే తీసుకొని తీశారు. తల్వార్ సినిమా, పెద్ద పెద్ద ఆర్టిస్టులు దాంట్లో వస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇది కొంచెం హట్కే సినిమాలు వస్తున్నాయి, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈవెన్ చిన్నపిల్లల సినిమాలు కూడా అయామ్ కలాం అనే ఒక సినిమా ఉంటుంది, చాలా అద్భుతమైన సినిమా. అయామ్ కలాం ఎంత చాలా చక్కగా ఉంటుందంటే ఒక పిల్లాడికి ఉండే ఒక జర్నీని మొత్తం ఆ సినిమాలో చూపిస్తారు. సో అట్లా వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి, కానీ అవి నిజంగా రిజిస్టర్ అవ్వడం కానీ జనంలోకి వెళ్ళడం కానీ కొంచెం తక్కువ జరుగుతుంది. సో దానికి ఏంటంటే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. సో అయితే పర్మనెంట్ స్టేషన్ హైదరాబాద్ చాన్నాల నుంచి, లాస్ట్ ఇయర్ కొంచెం జరగలేదు. సో దాంతో మనకి చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ని హైదరాబాద్ కొంతవరకు కోల్పోయిందని చెప్పొచ్చు. బట్ ఏంటంటే దాన్ని భర్తీ చేయడానికి వీలుంటే అంటే ఇండస్ట్రీ అందరూ రావాలి, ఒక్కటి కాదు. ఇక్కడ కమ్యూనిటీ కోరుకోవాలి, పేరెంట్స్ కోరుకోవాలి, అలాగే దాంతోపాటు ఇండస్ట్రీ కూడా వచ్చేసి సినిమాలు తీస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తే, 10 సినిమాలు తీస్తున్న చోట ఒక చిల్డ్రన్ ఫిలిం కూడా తీస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ వర్కౌట్. సో అట్లా సార్, మరి ఒక సినీ విమర్శకులుగా మీరు 3 నంది అవార్డులు తీసుకున్నారు. అవునండి. విమర్శ గురించి వస్తే అసలు విమర్శ ఎలా ఉండాలంటారు? అంటే అది కేవలం క్రిటిసిజం అంటే క్రిటిసిజం లానే ఉండాలా? దాని ప్రభావం కూడా వ్యూవర్ మీద ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు సినిమా రిలీజ్ అయిన రోజే ఒక 10 మంది ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళకి వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్స్, పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, దాంతో రివ్యూ రాస్తున్నారు. అది ఒకసారి చిన్న సినిమా అయి ఉండొచ్చు, పెద్ద సినిమా అయి ఉండొచ్చు, డెఫినెట్ గా దాని ప్రభావం ఉంటుందేమో వ్యూయర్ మీద. దాని గురించి మీరు ఏమంటారు సార్? అసలు ఎలా ఉండాలంటారు? యాక్చువల్గా అంటే అసలు సినిమా రివ్యూ అనేదే ఫస్ట్ సబ్జెక్టివ్. ఆయన సినిమా తీయడము యూనివర్సల్ కాదు, అది ఇట్ ఈస్ డైరెక్టర్స్ మీడియా. సినిమా ఈజ్ ఎ డైరెక్టర్స్ మీడియా. డైరెక్టర్ సినిమాని తీస్తున్నాడు, దాంట్లో మిగతా వాళ్ళందరూ దాంట్లో ఎవరి రోల్ని వాళ్ళు ప్లే చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ సినిమా విమర్శకుడు కూడా తన పర్స్పెక్టివ్లో సినిమాని విమర్శిస్తుంటాడు. దాని విమర్శ అన్న పేరు విమర్శ అని ఉంది, కానీ నిజానికి చెప్పాలంటే దాంట్లో అన్ని అంశాల గురించిన ఒక సాకల్య పరిశీలన అని చెప్పాలి. నేనైతే పరిశీలన అని భావిస్తాను. ఎట్లా అంటే సినిమాలో అన్ని ఆర్ట్స్ ఉన్నాయి, అంటే మ్యూజిక్ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది, లైట్ డిజైన్ ఉంది, క్యారెక్టర్స్ ఉన్నారు, కాస్ట్యూమ్స్ ఉన్నాయి, తర్వాత థీమ్ ఉంది, దానికి ఒక స్టోరీ ఎలిమెంట్ ఉంది, సో దానికి క్యారెక్టరైజేషన్ ఉంది, సో ఇవన్నీ డ్రైవ్ చేసిన విధానం ఉంది, దాన్ని ప్రజెంట్ చేసిన ప్రతి సీన్ని విజువల్గా ప్రజెంట్ చేసిన ఒక ఈస్థెటిక్స్ ఉంది. సో ఇవన్నీ కలిపితేనే ఒక సినిమా.
సో అందుకని సినిమాని హోలిస్టిక్గా చూసి చెప్పాలి తప్ప ఏదో మనకుండే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ని దానిపైన రుద్దకూడదు. కొంతమందికి పర్సనల్గా ఉండొచ్చు, ఫలానా హీరో మీదనో ఫలానా స్టైల్ ఆఫ్ జానర్ సినిమా మీదనో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో ఆ ఇంట్రెస్ట్లు ఎప్పుడు కూడా సబ్జెక్టివిటీ అనేది రివ్యూయర్కి ఉండకూడదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సినిమాని సినిమాగా చూడాలి. ఇప్పుడు దానికి సూత్రాలండి, స్కేలు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాని ఆర్ట్ ఫిలిం ప్యాటర్న్లో చూడలేం, ఆర్ట్ ఫిలిం స్కేల్ని మెయిన్ స్ట్రీమ్లో పెట్టి చూడలేం. సినీ విమర్శకులు బాధ్యతాయుతంగా ఎందుకు ఉండాలంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో మెయిన్ స్ట్రీమ్ సినిమా దాని ఫార్ములా ఉంటుంది అంతే. దాన్ని విమర్శించేప్పుడు దాని జానర్లో, దాని స్కేల్లో, దాని స్టైల్లోనే దాని మీద రివ్యూ చేయాలి. అలా కాకుండా కమర్షియల్ సినిమాని ఏదో క్రియేటివ్ ఆర్ట్ సినిమాతో స్కేల్తో కొలిస్తే అప్పుడు దెబ్బతింటుంది. పోనీ ఏదైనా ఆర్ట్ సినిమాని మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగా దీంట్లో ఎంటర్టైన్మెంట్ లేదు, దీంట్లో హీరోయిన్ అప్పీలింగ్గా లేదు, తర్వాత దీంట్లో మంచి పాటలు లేవు, మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునే సంఘటనలు, కామెడీ లేదు అని అంటే కుదరదు. సో దానికి ఇక్కడ రెండు పాత్రలు వేరు. సో విమర్శకుడు లేదా రివ్యూయర్ అనేవాడికి ఫస్ట్ ఈ బేసిక్ డివిజన్ చేయగలిగే జ్ఞానం ఫస్ట్ ఉండాలి. అంటే తను ఏ సినిమాని రాస్తున్నాడు, ఏ సినిమాని చూస్తున్నాడు, ఏ సినిమాని ఏ విధంగా చూడాలనేది ఫస్ట్ తనకు తెలిస్తే ఆ రివ్యూ కూడా ఆబ్జెక్టివిటీగా, సబ్జెక్టివ్ లేకుండా, తన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ చోటు లేకుండా ఆబ్జెక్టివ్గా వస్తుందని నేను భావిస్తాను. ఎందుకంటే నేను అట్లా రాశాను. సో నేను సినిమా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ బాహుబలి సినిమా చూశాను, బాహుబలి స్టైల్లోనే రాస్తాను. అదే సత్యజిత్ రాయ్ సినిమా చూస్తాను, సత్యజిత్ రాయ్ లాగానే రాస్తాను. ఇప్పుడు ఆగంతుకు ఉందనుకోండి, మృణాల్ సేన్ది, ఆగంతుకు దాని స్టైల్లో రాయాలి తప్ప ఆగంతుకు రాసే స్టైల్లో బాహుబలి సినిమానో లేదా బాహుబలి రాసే స్టైల్లో ఆగంతుకునో చేస్తానంటే కుదరదు. రివ్యూయర్కి సినిమా మేకర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, ఎక్కువ పర్స్పెక్టివ్ ఉండాలి, ఎక్కువ విజన్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ రివ్యూ సంపూర్ణంగా ఉంటుంది, సమగ్రంగా ఉంటుంది. చాలా వరకు ఏంటంటే మన విమర్శకులు, మన సినిమా రివ్యూయర్స్ చేస్తున్న పని ఏంటంటే ఎక్కువ సందర్భాలలో దాంట్లో సినిమాల్లో ఉండే ఎలిమెంట్స్ గురించి రాస్తూ పోతుంటారు. సో అలా కాకుండా ఒక సాకల్యంగా చూసే ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉన్నప్పుడు మాత్రమే నిజమైన రివ్యూ అవుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్? ప్రేక్షకుల రివ్యూని ఎలా చూడాలంటారు? ఎవ్రీబడి ఈజ్ ఎ రివ్యూయర్ ఆఫ్ హిజ్ ఓన్. ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడు మనం చెప్తాం కానీ మన పర్స్పెక్టివ్ ఇది, కానీ ఆయనకంటూ ఆయన పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత ఆయన ఉత్తగా బయట సినిమా చూసి వచ్చిన తర్వాత చెప్పమంటే ఆయన మొత్తం చెప్పేస్తాడు. సో అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రేక్షకుడు అంటే కేవలం చూసి మాత్రమే వెళ్ళడు. ఆయన హిమ్సెల్ఫ్, ఆయనలో కూడా ఒక మంచి రివ్యూయర్ ఉన్నాడు, ఆయనలో ఒక ఫిల్మ్ మేకర్ ఉన్నాడు. అరే ఈ సీన్ ఇట్లా కాకుండా ఇంకోలాగా తీస్తే బాగుండని కూడా ఒక మామూలు సగటు ప్రేక్షకుడు చెప్తాడు. సో ఇక్కడ వీళ్ళు నానా కష్టాలు పడి ఎంతో మేధోమదనం చేసి ఒక సీన్ని కన్సీవ్ చేస్తారు, సీన్ని రాసుకుంటారు. ఆ సీన్ ఇక్కడ ఈ సినిమా అక్కడ కాదు, ఆ సీన్ కాకుండా ఇట్లా చెప్తే బాగుండని ఇక్కడ ఉండే ఒక కామన్ ప్రేక్షకుడు సింపుల్గా చెప్పేస్తాడు. సో ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకులు కూడా కేవలం చూడరు, వాళ్ళు కూడా రివ్యూ చేస్తుంటారు, వాళ్ళు కూడా సమీక్షిస్తుంటారు, వాళ్ళు కూడా వీక్షిస్తుంటారు, వాళ్ళు కూడా విమర్శిస్తుంటారు. సో అందుకని ఇక్కడ ప్రేక్షకుడిలో ఇద్దరు ఉన్నారు, వీక్షకుడు ఉన్నాడు, విమర్శకుడు ఉన్నాడు. సార్, మరి మీలో మంచి గాయకుడు కూడా ఉన్నాడని, డెక్కనీ తెహజీబ్ గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ముషాయిరాలు, గజల్స్, పాత సినిమా గీతాలు కూడా మీరు ఎంజాయ్ చేస్తారని అలాగే పాడతారని కూడా విన్నాము. మరి మా శ్రోతల కోసం ఒక పాట. आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो, यूं ही पहलों में बैठे रहो, यूं ही पहलों में बैठे रहो, आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो, हाय मर जाएंगे हम तो लुट जाएंगे, हाय मर जाएंगे हम तो लुट जाएंगे, ऐसी बातें किया ना करो, आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो. వావ్ సార్,
ఈ కార్యక్రమం ద్వారా సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని వివరిస్తూ మీలో మీ అభిరుచుల్లో ఉన్న వైవిధ్యాన్ని కూడా తెలుసుకునే అవకాశం మాకు ఇచ్చారు. మీకు ధన్యవాదాలు. అలాగే కాంటెంపరీ థియేటర్, వృత్తి కళలు గురించి చర్చించిన అంశాలు మరో రోజు శ్రోతలకి అందించే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ కలుద్దాం.